తూర్పు రాజవీధి ఉన్నటువంటి ఇంటికి మనం ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో సంప్ అనేటువంటిది తీసుకోవాలి. అదే ఇక్కడ మీకు సెట్ బ్యాక్ తక్కువ ఉందనుకోండి, 3 ఫీట్ నుండి 4 ఫీట్ వరకే ఉందనుకోండి, మీకు ఎక్కువ సెట్ బ్యాక్ లేదనుకోండి, అలాంటప్పుడు ఎక్కడ తీసుకుంటాం? సంప్ అనేటువంటిది ఇక్కడే తీసుకుంటాం బై డిఫాల్ట్గా. మీకు పిల్లర్స్ అనేటువంటివి ఇక్కడ 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 వచ్చినా కూడా ఇది అనేటువంటిది సంప్ అనేటువంటిది ఇది ప్రవేశ ద్వారం తీసుకున్న ఎదురుగానే డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలం నుండి డయాగ్నల్ తీసుకోవటం, అదేవిధంగా స్థలం నుండి డయాగ్నల్ తీసుకోవటం. ఈ డయాగ్నల్ లైన్లో కానీ లేకపోతే ఇంటి పిల్లర్ నుండి స్థలానికి తీసుకునేటువంటి డయాగ్నల్ కానీ అంటే కంబైన్డ్ లైన్ కానీ ఈ లైన్స్లో పొరపాటున కూడా సంపు మూత అనేటువంటిది రాకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. సంపు మూత ఇక్కడ పెట్టామనుకోండి, మీకు ప్రవేశ ద్వారానికి ఎదురుగా మూతలు రాలేదు. ఇక్కడ సంపు వచ్చినా కూడా సంపు క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి దాని మీద స్లాబ్ వస్తుంది కాబట్టి నడుస్తూ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో కాంపౌండ్ గేట్ ఉంటుంది, కాంపౌండ్ గేట్ నుండి వెళ్ళిపోతాం. ఇక్కడ సంపు మూత అనేటువంటిది ఇలాంటి కండిషన్లో స్థలంలో డైమెన్షన్స్ ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు ఈ యొక్క మూత అనేటువంటిది మనకి ప్రవేశ ద్వారంలో పడకూడదు, కాంపౌండ్ గేట్లో పడకూడదు, స్థలపిండ సూలలో పడకూడదు, ఇంటికి సంబంధించినటువంటి సూలలో పడకూడదు. ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మాత్రమే సంప్ అనేటువంటిది ఈ గృహ నిర్ణయం ఉంటుంది కదా, ఈ ఆయంలోకి రాకుండా మనం ఆ యొక్క సంపు అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇందులో ఏమాత్రం డీవియేషన్ లేదు. అదేవిధంగా మనకి బోర్ అనేటువంటిది ఈశాన్యం మూల వేసుకోవాలిగా. మీకు ఏదైనా బోరింగ్ మిషన్ ఫిక్స్ చేయడానికి మినిమం ఒక 3.5 ఫీట్ బై 3.5 ఫీట్ మినిమం కావాలి. అలాంటప్పుడు మీరు నార్త్ వైపు తీసుకోవటం కుదరని పక్షంలో ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది చాలామందికి సందేహం ఉంటుంది. ఏదైనా మిడ్ లైన్ స్థలానికి మిడ్ లైన్కి రైట్ సైడే ఉండాలి. అంటే తూర్పు నుండి తూర్పు ఈశాన్యం, అదేవిధంగా ఉత్తర ఈశాన్యం ఈ జోన్లోనే సంపు నీటి గుంట అనేటువంటిది ఉండాలి. అంటే మనం కట్టేటువంటి ఇల్లు వాస్తు ప్రకృతితో మమేకం అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే ఇంట్లో అదృష్టము అనేటువంటిది కలిసి వస్తుంది.